నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు బాడీ పెయిన్స్ అనే కంప్లెయింట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో, ఎలాంటి ఫీవర్ లేకపోయినా, ఎక్కువ వర్క్ చేయకపోయినా, సో, ఎలాంటి కండిషన్‌లో ఉన్నా కూడా వాళ్ళ ఏజ్‌తో కూడా సంబంధం లేకుండా బాడీ పెయిన్స్ అని చెప్తూ ఉంటారు. అయితే చాలా మందిలో ఎక్కువగా గమనించినటువంటి విషయం ఏంటంటే, వైటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ రకమైనటువంటి పెయిన్స్ చూస్తూ ఉంటాం. అయితే ఎలాంటి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల శరీరంలో ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో, దీనికి కారణం ఏమిటి? అండ్ హోమియోపతిలోనే దీనికి ఎలాంటి మెడిసిన్ మనకు అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. హలో మేడం. సార్, ఎక్కువగా బాడీ పెయిన్స్, ఫీవర్ ఉండదు. మామూలుగా జనరల్‌గా అయితే మనకి ఫీవర్ ఉంటే బాడీ పెయిన్స్ అనేది తెలుస్తుంది. కానీ ఎలాంటి ఇది లేకుండా మనకి బాడీ పెయిన్స్ వస్తుంటాయి కొంతమందికి. కొంతమందికి శరీరంలో ఒక్కొక్క భాగంలోని పెయిన్స్. అయితే నెక్ పెయిన్, లేకపోతే షోల్డర్ పెయిన్, లేకపోతే మోకాలు నొప్పులు, ఇట్లా ఒక్కొక్క పార్ట్‌లోని జాయింట్స్‌లోని పెయిన్స్ ఎక్కువ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, ఇవి రావడానికి మేజర్ రీజన్స్ ఏముండొచ్చంటారు? సో, వైటమిన్ డెఫిషియన్సీ ఒకటే కారణం ఉంటుందా? ఇంకా అదర్ రీజన్స్ కూడా ఏమైనా ఉండొచ్చా? వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉండొచ్చు. మళ్ళీ ఒక్కొక్కసారి మైక్రో మినరల్స్ హ్మ్. అది కూడా ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏందంటే ఎక్కువ ఈ మధ్యలో మనకు కనిపించేది విటమిన్ డి డెఫిషియన్సీ. హ్మ్. దీంతోటి అన్ని నొప్పులుంటాయి. అంటే చేతులు లాగడం, కాళ్ళు లాగడం ఎట్లా నరాల నొప్పులుంటాయి. అది కూడా విటమిన్ డి డెఫిషియన్సీ తోటి ఒక్కొక్కసారి అవ్వచ్చు. హ్మ్. ఎక్కువ మనకు జాయింట్స్‌లో నొప్పులు. అంటే జాయింట్ అంటే ఏంది అంటే ఎక్కడైతే 2 బొక్కలు కలుస్తాయి కదా! అది జాయింట్ అంటారు. ఇప్పుడు మనం ఈ మోకాలున్నాయి. వాకింగ్‌కి మన మోకాలు బెండ్ అయితాయి కదా! అవును. కాళ్ళు బెండ్ అయితాయి కదా వాకింగ్ చేసేటప్పుడు. ఎందుకు బెండ్ అయితాయి? అక్కడ జాయింట్ ఉంది. హ్మ్. కింద బొక్క, పైన బొక్క జాయిన్ అయ్యి జాయింట్ ఫామ్ చేస్తున్నాయి. హిప్ జాయింట్స్. ఇది హిప్స్. హ్మ్. హిప్స్‌కి కూడా మనకు జాయింట్ ఉంటది. అయితే ఎక్కడెక్కడ మీరు మీ బాడీని బెండ్ చేయగలుగుతున్నారు అక్కడ జాయింట్ ఉంది. హ్మ్. అయితే ఈ జాయింట్స్‌లో నొప్పులు ఎక్కువ రావడం. హ్మ్. అది మోకాలు ఉండొచ్చు, మెడ ఉండొచ్చు. మెడలో ఎక్కడుంది జాయింట్ అని మనకు అనిపిస్తది కదా! కానీ బొక్కలు ఇట్లా రింగుల్లాగా లైన్‌లో జమ చేసి ఉంటాయి. ఇట్లా మనం షేక్ చేయడానికి ఎన్నో బొక్కలు దానికి రెస్పాన్సిబుల్. మనం లెఫ్ట్‌కి తిరగాలి, రైట్‌కి తిరగాలి, కెమెరాని చూడాలి, మాట్లాడాలి. ఇక్కడ కూడా జాయింట్ ఉంది మళ్ళీ మ్యాండిబుల్. హ్మ్. ఇక్కడ కూడా జాయింట్ ఉంది. అయితే అట్లా ఏంది ఈ అన్నిట్లా నొప్పులు. హ్మ్. అది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకు కనిపిస్తుంది ఎక్కువ. హ్మ్. అండ్ ఇది ఎంతమందికి ఉంది అంటే అందరికీ ఉంది అనుకోండి. అందరికి ఉంది. ఆల్మోస్ట్ ఈ రోజుల్లో అందరికీ. ఆల్మోస్ట్ అందరికీ ఉంది. హ్మ్. ఇంతకుముందు ఒక 5% మందికి మొత్తం భారతదేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే అంటే ఇప్పుడు 95% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ మేజర్‌గా రావటానికి రీజన్స్ ఏమున్నాయి? రీజన్స్ ఏమున్నాయంటే మన రంగు. హ్మ్. మన రంగు ఎందుకు? అందరికి ఫేర్ అల్లుడు కావాలి. హ్మ్. మనసు ఫేర్ వద్దు. తెల్ల ఫేర్ కావాలి. తెల్లగా ఉన్నా. అవునా కదా! అందరికి బాబు ఉన్నాడు. కోడలు తెల్లగా కావాలి. హ్మ్. తెల్లగుంది. పిల్లలు తెల్లగా పుడతారు. హ్మ్. అరే మంచిగుంటారు. అది తెల్లతనం కోసం ఏంది ఎండలో పోవద్దు. హ్మ్. ఎండలో పోతే సన్ స్క్రీన్ పెట్టుకొని పోవాలి. హ్మ్. ఆ సన్ స్క్రీన్ వాడుడుతోటి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అయితుంది. కానీ తెల్లగున్న వాళ్ళకి వైటమిన్ డి సూర్యుడి నుంచి వచ్చింది బాగా అబ్సార్ప్షన్ బావుంటదని అంటారుగా. అవును. కానీ ఏంది అంటే జనాలకు అదే అర్థమైతలేదు కదా! కానీ ఎల్లరు ఎండలో బయటకనే ఉంటారు. వెళ్ళకపోతే తెల్లగవ్వడు మనిషి. అయితే రంగుకి, ఎండకి అసలు మీరు రిలేషన్ పెట్టుకోకండి. సో, బయటికి వెళ్తే నల్లగా అయిపోతారని బయటికి పంపించరు. వాళ్ళకి వైటమిన్ డి అనేది ఉండట్లేదు. ఉండట్లేదు. అది ఒకటైంది. సన్ స్క్రీన్ లోషన్స్ కూడా అప్లై చేసుకుంటున్నారు బయటికెళ్ళేటప్పుడు. సో, ఆ ఎస్‌పీఎఫ్ ఎక్కువ మోతాదులో ఉండి దాన్ని అప్లై చేసుకోవడం వల్ల కూడా అబ్సార్ప్షన్ తగ్గిపోతుందా? కొందరు ఏమంటారు, అరే లిప్ బామ్ ఉంటది కదా! హ్మ్. దానికి కూడా ఎస్‌పీఎఫ్ అంట. సన్ ప్రొటెక్షన్ ఫార్ములా దాని ఫుల్ ఫామ్. కానీ ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది మనకు ఎండలో పోతేనే మన శరీరం ప్రొడ్యూస్ చేసుకుంటది. మన బొక్కలు గట్టిగా ఉంటేనే కదా రేపు ఏమైనా పని చేసుకోవాలంటే, నడవాలంటే కూడా బొక్కలు గట్టిగా ఉంటేనే కదా నడిచేది. ఇంకా హ్మ్. అది జనాలు రియలైజ్ చేస్తలేరు. అన్నిటికీ ఎస్‌పీఎఫ్ అనేసి అది ఎంత కాస్ట్‌లీ ఉన్నా అది కొంటారు, పెట్టుకుంటారు. ఇంకో కాస్ట్‌లీ రోగం తయారు చేసుకుంటాడు శరీరం. హ్మ్. అయితే ఎస్‌పీఎఫ్‌లు వాడొద్దు. ఏం కాదు నల్లగైతే ఏం పోయేది ఏం లేదు. మనకు అంతే వచ్చేటిది కదా! ఏం లేదు. హ్మ్. డబ్బులైతే రావు కదా నల్లగైతే. అయితే అది మీరు ఆ నల్లతనాన్ని తెల్లగే ఉండాలనేసి మీరు శరీరం ఖరాబ్ చేసుకుంటున్నారు. అదొకటి. హ్మ్. మళ్ళీ ఇంకోటి ఏందంటే ఇప్పుడు పొల్యూషన్ పెరిగిపోయింది. పొల్యూషన్ పెరగడంతోటి సన్ రేస్ ఉంటాయి కదా! ఎక్కడైతే చాలా పొల్యూషన్ ఉంటది,
అక్కడ యూవీబీ రేస్ ఏవైతే విటమిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా డి, అది కింది వరకు రావట్లేదు. ఇప్పుడు ఇట్లా అని చెప్పేసి నేను అరే ఈ వీడియో చూసిన ఈ డాక్టర్ ఫలానా అని, మనం ఏం చేద్దాం, గ్లాస్ కట్టుకుందాం మొత్తం ఇల్లు, గ్లాస్ ఇల్లు. ఇప్పుడు అన్ని గ్లాసులు వస్తున్నాయి కదా, Direct. గేటెడ్ కమ్యూనిటీలు అవి ఇవి ఫుల్ గ్లాస్ బిల్డింగ్లు. ఇప్పుడు ఈ ఆఫీసులు కూడా మొత్తం గ్లాస్ 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 గ్లాస్. ఆ గ్లాస్ లోపల నుంచి ఎండ వస్తుంది కదా, అది మనం శరీరంకి తగిలిన వేస్ట్. యూవీబీ రే అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయిపోతుంది, ప్రొడ్యూస్ కాదు విటమిన్ డి, అందుకే కూడా తక్కువ అవుతుంది. సో ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని అనేటప్పుడు చాలా రకాల సప్లిమెంట్స్ బయట నుంచి దొరుకుతున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఓన్ గా తీసుకొని యూజ్ చేయడం లాంటివి చేసుకుంటున్నారు. సో అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. బట్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసేసుకొని వాడేస్తూ ఉన్నారు. దాని ప్లేస్ లో మనకి ఇప్పుడు అట్లా హోమియోపతి మందులు ఏమైనా వాడుకొని వైటమిన్ డిని పెంచుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బై మిస్టేక్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇది ఉప్పు కారం కాదు, కొద్దిగా ఎక్కువ వేస్తే ఏమవుతుంది అన్నట్టు ఉండదు. బై ఛాన్స్ మీరు ఒక 0 ఎక్కువ పెట్టి తీసుకున్నారనుకోండి, పోతాయి కిడ్నీలు. అండ్ విటమిన్ డి ఇది పల్లీల పటానాలు కాదు ఇట్లా తీసుకోవడానికి, అది ఒక స్టెరాయిడ్. అది ఎంత ఉండాలి బాడీలో అంతే ఉండాలి. మరి ఎక్కువ అయితే కూడా ఇప్పుడు 2 జాయింట్లు ఉంటాయి కదా, ఒక జాయింట్ గాయబ్ అయిపోతుంది. అంటే ఒకటే బొక్క అయిపోతుంది, ఇక్కడ నుంచి కింద వరకు ఒకటే బొక్క అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఫ్యూజన్ అయిపోతుంది జాయింట్స్ది, విటమిన్ డి ఎక్కువ అయితే. అందుకే అటువంటి మీ ఎక్కువ దిమాగ్ మీకు దేవుడు ఇచ్చిన్నారు అనుకోండి, కానీ పెట్టకండి. ఎండలో కూర్చుంటే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. మంచిగా ప్రొడ్యూస్ అవ్వడానికి మీరు ఏం చేయవచ్చు అంటే, మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ పోవాలి. ఏం పోవాలి? మీరు అన్కుక్ కానీ సెమీ కుక్ కానీ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ షుగర్స్ తగ్గించాలి. అండ్ మీరు ఏం చేయవచ్చు అంటే, పాలు పసుపు 2 కలుపుకొని తాగండి. దీంతో బొక్కలు కూడా గట్టిగా అయితే, యాంటీ ఇన్ఫ్లమేటరీ పసుపు కూడా పోతుంది. కొంచెం జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించడానికి కొద్దిగా వరకు ఉపయోగపడుతుంది, మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. హోమియో మెడిసిన్ గురించి, హోమియో మెడిసిన్స్ చూడండి చాలా ఉంటాయి. పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ ఈ మెడిసిన్స్ ఒక 15 రోజులు వాడితే 15 రోజులు వదిలేసేయాలని చెప్తారు కదా, అట్లా ఏమైనా ఉంటుందా ఇందులో కూడా? అవును, చాలా ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మనకు ఫాస్ఫరస్ అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది 0/5 పొటెన్సీ, రోజుకి ఒక పూట తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు బొక్కలు జర మంచిగా గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ డి మంచిగా ప్రొడ్యూస్ అవ్వాలి, మీ డైజెషన్ కరెక్ట్ అవ్వాలి, దానికోసం కూడా హెల్ప్ చేస్తుంది. స్కిన్ కరెక్ట్గా విటమిన్ డి ప్రొడ్యూస్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఎన్ని రోజులు వాడాలి, అట్లా ఏమైనా కోర్స్ ఏమైనా ఉంటుంది? కోర్స్ అని అట్లా ఉండదు, బట్ ఇది మీరు మీ డాక్టర్ తోటి మాట్లాడే వాడండి, ఇట్లా సొంతంగా వాడకండి. అండ్ ఎండలో కూర్చోడానికి ప్రయత్నించండి. రోజు ఒక అరగంట కూర్చుంటే ఒక రోజుది విటమిన్ డి దొరుకుతుంది మీకు. థ్యాంక్ యూ సార్. వైటమిన్ డి డెఫిషియన్సీకి రీజన్స్ అండ్ మన ఆహారంలో చేంజెస్ ఏమేమి చేసుకోవాలి, అంటే దీనికి హోమియో మెడిసిన్ ఏం అవైలబుల్ ఉంది, విషయాలన్నీ కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.